शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। సమయాచార తత్పర. కాబట్టి సమయాచారము అన్నప్పుడు ఇక్కడ సమయము అనేది కాలానికి సంబంధించిందని తీసుకున్నా వంశాచారాలని కూడా అర్థం వస్తుంది. సంస్కృతంలో, తెలుగులో కూడా చాలా అర్థాలు ఉంటాయి మనం మాట్లాడే మాటలకి. అలాగే సంస్కృతంలో ఆ యొక్క దాన్ని బట్టి ఒక నిర్దిష్టమైన అర్థాలు ఉంటాయి వాటికి. కాబట్టి ఈవిడే ముఖ్య ప్రాణరూపిణి. ఏదైతే మీరు జీవుడు అంటారో లోపల ఉన్నది దేనితో ఈ యొక్క ప్రపంచం సంగతి తర్వాత, ముందు మీది ఎలా జరుగుతోంది ఈ జీవితం అంటే అసలు పుట్టటం కానివ్వండి, పెరగటం, సర్వము ఏదో ఒక శక్తి అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా ఏదో ఉందిలో. చాలాసార్లు చెప్పుకున్నట్టే ఆ గుండె గురించి చెప్పినా కూడా ఎలా కొట్టుకుంటోంది. బయట నుంచి ఏం చేయట్లేదు ఆపరేషన్, లోపల ఏం లేదు, అది కొట్టుకుంటోంది అంతే. అది కొట్టుకోవడానికి కారణం ఎవరు? నువ్వు ఊపిరి పీల్చి వదలడానికి కారణం ఎవరు? అది గనక వాడికి తెలిస్తే ఇహ అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? అయినా అహంకారం ఉంటే మరి అంటే ఇది అంగీకరించకుండా అహంకారంతో ఉండేవాడికి చెప్పేదేం లేదు. అంటే ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తోంది. అలాగే ఈ ప్రపంచం. నిన్ను అన్నప్పుడు నువ్వు లేకుండా ప్రపంచం ఎక్కడుంది? ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని వాడు గ్రహిస్తాడో అప్పుడు వాడికి తను ఆరాధించే దైవం అనండి, ఆ శక్తి మీద అనండి, ఆ దృఢ విశ్వాసం ఏర్పడాలి. ఇక్కడ అమ్మ ఉపాసన కాబట్టి ఆ అమ్మే ముఖ్య ప్రాణ ఉపాసన. సమయాచారం ఎలా అమ్మని పూజించాలి, ఎలా ఆరాధిస్తే అమ్మ అనుగ్రహం మనకి లభిస్తుంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. కాబట్టి ఆ విధంగా అయితే ఆ పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైనది మటుకు ఎవరికైనా సరే, దీని తర్వాతే ఏదైనా సరే, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం కాపాడి తీరుతుంది. అమ్మ ఉన్నది అన్నారు, సందేహంతో కాదు. సందేహ వినశ్యతి అని కృష్ణ పరమాత్మ కూడా, సందేహించేవాడు ఎప్పుడు నశిస్తాడు. ఏదో ఒకటి నువ్వు చేయి అంటారు కదా, విజయమో వీర స్వర్గమో లాగా అట్లా. శివశక్తులు అధిష్టాన సామ్యము, అనుష్ఠాన సామ్యము, అవస్థా సామ్యము, రూప సామ్యము, నామ సామ్యము, ఇలా అన్నిట్లో కూడా సమానమే, ఏకరూపము. అంటే ఇక్కడ ఆవిడ అనేది శివశక్త్యాయుక్తో లాగా తనకి శివుడికి అభేదము, ఆ విధంగానే అర్చించమని చెప్తారు. కేవలం అదొక్కటే కాదు, అందరూ దేవతలు సమానమే అని. మామూలు అర్థం తీసుకుంటే ఈ విధంగా వస్తుంది, అసలు అర్థం తీసుకుంటే అభేద దృష్టితో ఉండరా నీవు. ఎక్కడా కూడా పూజలో కానివ్వండి, ఎక్కడా కూడా నీవు భేదం చూపించకు అని చెప్తున్నాను. అలాంటిదే ఆవిడకి ఆసక్తి ఉన్నది అందులో. ఆవిడకి దానికి తత్ పరా, దాని అందు ఇష్టము కలిగి ఉంటుంది. తత్ దాని అందు అని, తత్ అది. అంటే ఇక్కడ ఎవరైతే వారి వంశానుచారం అనండి, ఇంకోటి అనండి, ఒక విధి విధానంగా చేస్తారు అంటే శ్రద్ధాభక్తులు లేకుండా విధి విధానాలు కొంత మేరకే వాడికి ఏదో బ్యాంకులో లాకర్లో ఉన్న దానిలాగా అంతే తప్ప వాడికి ఏం పెద్ద యూజ్ ఉండదు. నీకు ఆ నమ్మకంతో చేసిన దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ అమ్మకి
శ్రద్ధాభక్తులు ఉన్నవారి యందు, అభేద దృష్టి ఉన్నవారి యందు, పద్ధతి తెలుసుకుని చేసేవారి యందు. కొంతమందికి ఇంకా శ్రద్ధ అదంతా ఏమీ లేదు, వాడు మన వంశానుచారంగా చెయ్యాలి కాబట్టి అని వాడు చేసేస్తూ ఉంటాడు. వాడికి ఏమి దాని యందు వేరే ఇష్టము అయిష్టము అట్లాంటి భావనలు లేవు. చేసి అది ఒక రకంగా నయమే. ఆర్భాటానికి పోయేదానికన్నా ఇది నయం చాలు. కాబట్టి వీళ్ళందరి యందు ఆవిడకి ఆసక్తి కలిగి ఉంటుంది. చూద్దాం వీడిని ఎప్పుడో ఒకప్పుడు ఉద్ధరిద్దాం అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళలో ఆవిడకి అంటే కొంతమంది పేర్లు చెప్పాడు: వ్యాసుడు, పాణిని, సూర్య, పింగళ, యాస్క, మను, యాజ్ఞవల్క్య, ఆపస్తంభ, గౌతమ స్మృతులు. ఇహ వీళ్ళందరూ సమయాచార బోధకాలు. వీని ప్రకారం వర్తించుట సమయాచార తత్వం. అంటే వీళ్ళు బోధించారు మనకి, నీవు ఎలా ఉండాలి, ఏమిటి, ఎలా చెయ్యాలి. ఆవిడ పద్ధతులు అవన్నీ వ్యాసుడే వేదాలని వ్యాసం చేశాడని అంటారు. ఇలా పాణిని మనకి సంస్కృత ఇవి ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని యందు నిష్ణాతులు. అమ్మ అనుగ్రహం లేనిది ఆ యొక్క స్కిల్ కూడా ఎవరికి రాదు. అంతర్ముఖులై పరమాత్మ వస్తువును అంతరంగమున అనుసంధించి సహస్రార బిందు మండలమున పరమేశ్వరుని నిలిపి బ్రహ్మాత్మైక్య భావన చెందుట సమయాచం. ఇదే అంతర్యాగం. కాబట్టి పరమాత్మ వస్తువుని అంటే అది వస్తువనా, అది లేదు కాదు. అంటే పరమాత్మను నిలుపుకోవటం. పరమాత్మ నిలుపుకుంటే ఎలాగండి? చక్కగా వినిర్మలము, ఎక్కడ ఏమాత్రము కూడా భేదభావం లేకుండా ఉండటమే ఆ పరమాత్మ వస్తువు. నీవు ఒక వస్తువే, పరమాత్మ ఉండబట్టి నీవు మనిషివి అంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, అన్ని చేస్తావు. టేప్ రికార్డర్ని మనిషి అంటారండి? అందులో కూడా క్యాసెట్ పెట్టి తిప్పితే అనరు కదా. కాబట్టి ఇక్కడ అంటే అందులో అది శక్తి మనకు కనపడుతుంది, దానికి ఒక శక్తి ఇస్తున్నారు, అందులో ఒకటి పెడితే అది మాట్లాడుతుంది అని. ఇలా కాబట్టి అది మాట్లాడుతోంది కాబట్టి దానికి స్వయం ప్రతిపత్తో లేకపోతే దాన్ని వేరేగా అనడానికి లేదు, అది వస్తువే. నీవు అంతే ఒక వస్తువే, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి అంతరంగమున అన్నారు. ఆ పరబ్రహ్మం ఈగో లేదు కాబట్టి తాను వస్తువు అన్నాడు. అది ఉంది లోపల కాబట్టి నీ యొక్క ఈ వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సహస్రార బిందు మండలంలో పరమేశ్వరుని నిలిపి బ్రహ్మాత్మైక భావనని అని అన్నారు. అయితే ఇది చెప్పినంత తేలిక అంటే నిజంగానే తేలిక. అలా ఎలా అవుతుందండి అసలు? సరే మీరు అన్ని తెలుసుకున్నారు. సహస్రారం అంటే ఆ నడినెత్తిన ఉండేది సహస్రారం. పొట్టిగా మీకు ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ అమ్మని నిలపడం అంటే ఏమిటి? ముందు అమ్మ అంటే ఏమిటో తెలిస్తే మనము సహస్రారంలో అమ్మని నిలపటం అనేది మీకు అర్థం. అప్పుడు ఆ బ్రహ్మ ఈ అంటే మీలో ఉన్న ఆత్మ ఐక్య భావన రెండు సమానం. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా ఈ జీవుడు అనేవాడు బ్రహ్మంలో కలవాలి. దీన్ని జీవ బ్రహ్మ ఇది కూడా అంటారు. ఇక్కడ ఆత్మతో అనుసంధానించి. అయితే ఇది ఏమిటండి, ఎలా జరుగుతుంది ఒక్కొక్క చక్రంలోంచి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా అభేద స్థితి ఏది లేదండి. అభేద స్థితి రమణ మహర్షి చెప్పింది చాలా సింపుల్ గా: సుమ్మయిరు, నోరు మూసు కూర్చో. నీ చేత ఏది చేయించబడుతుందో అది చేయి, దాన్ని పోస్ట్ పోన్ చెయ్యకు. దానిలో ఆర్గ్యుమెంట్స్ అలాంటివన్నీ నీకు అనవసరం. ఒక చెట్టుకి పువ్వు ఎలా పూస్తుందో మీరు ఏమన్నా ఇది చేయగలరండి? కెమెరా పెట్టి ఏదో మనకు కొన్ని ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి చూపిస్తాం. అయినా అసలు అది ఎందుకు అలా అవ్వాలి అని అనడానికి, అన్ని పువ్వులు ఒకే రకంగా వస్తున్నాయి పని చూడండి, కొన్ని రాలిపోతాయి మొక్కలు. ఎన్నో రకాలు సృష్టిలో ఈ చెట్టుదే తీసుకోకర్లా, మీదికి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఇది ఎందుకు ఇలా అన్నదానికి మీకు సమాధానమే లేదు. ఏదో ఒక సమర్థింపు లాగా చెప్పుకుంటారు. మరి ఇంత ఇది ఉన్నప్పుడు నీ అని ఆలోచన లేకపోతే నీ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే నీ ప్లానింగ్ దేనికి? కాబట్టి అమ్మవారికి తెలిసిన వాడు అంటే ఉన్నది ఆ అమ్మే అన్న దృఢ విశ్వాసము, అకుంఠిత భావం,
ఎక్కడా సడలిపోలేదు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం వచ్చినప్పుడు ఒకలాగా, అలా మారిపోలేదు. ఎప్పుడు కూడా అమ్మ ఉన్నది అన్న పరమ విశ్వాసం, ఆ అకుంఠితమైన సడలని అచంచలం ఎవరికైతే ఉంటుందో వారికి అత్యంత సులభం. ఏమండి ఇంత సంసారంలో ఉన్నామండి, ఎన్ని మాకు అసలు లేచింది మొదలు అసలు సమయమే లేదండి మాకంటారు. ఇక వాళ్ళకి ఏం చెప్తామండి, సమయం లేదు అన్నవాడికి చెప్పటం దండగ. లేదండి నన్ను నేను ఉద్ధరించుకొని తీరాలి అని నిశ్చయించుకున్న వాడికి ఏదైనా చెప్పవచ్చు. అందుకనే బోధలు, ఏదో సమయం తీసుకుని వాడు వచ్చాడు బోధ వినడానికి. కాలక్షేప బోధ కాకూడదు. అంటే బోధ కాలక్షేపం అంటే నీకు అందులో ఈ యొక్క అమ్మ గురించి కానివ్వండి, అంటే ఆధ్యాత్మికము అద్వైతం ఇవి రెండిటిని వృధా చేసుకున్నదా. మామూలు జీవభాషలో చెప్పాలంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉంటే తప్ప ఒక దైవం గురించి కానివ్వండి, అంటే ఆధ్యాత్మికత తెలియబడదు. బోధ మీకు బోధ ఎందు ఇంట్రెస్ట్ కలగదు. ఇంట్రెస్ట్ కలిగిన విన్నదాన్ని ఆచరించలేని దానికి కూడా టికెట్ కొనగానే సరిపోదు కదండి. బస్ టికెట్ ఏదో వెళ్ళాలి, ఎక్కాలి, ఇన్ని ఉన్నాయి. అలాగే వినేస్తే సరిపోతుంది అనుకుంటే అంతే, అంతవరకే ఉందన్నమాట. నీ పుణ్యమో ఇంకోటో ఇంకో ఆ విన్నదాన్ని చక్కగా శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటారు. అంటే ఆ వినాలి, శ్రవణం మననం చేయాలి, నిధిధ్యాసనలు దానిని మనసులో నిలుపుకుని నిధి దాచుకోరండి. చక్కగా దాచుకోవటం అంటే ఎక్కడో లాకర్లో పెట్టేయటం అని కాదు. అంటే నీ ఆచరణ, నీ వ్యవహారంలో దాన్ని ఉపయోగించాలి. అప్పుడు అత్యంత సులభం. మరి కష్టపడి వింటున్నారు, సమయాన్ని కేటాయించారు కదా, మరి సమయ సద్వినియోగం చేసుకోవాలి కదా. వారి యందు తత్పరత కలిగి ఉంటున్నారు. ఎవరైతే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తారు వారి యందు ఇష్టం కలిగి ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఆవిడే. నువ్వు వినడానికి మననం చేయడానికి అనండి. ఏమంటే నేను మననం చేయలేకపోతున్నాను కాబట్టి ఆవిడదేనండి ఫాల్ట్ అనడానికి లేదు. ఆవిడ నీకు వినపడేటట్టు చేసింది, మిగతావు నువ్వు చేయాలి. ఏంటి నీకు భోజనం లభించేటట్టు చేసింది, నోట్లో పెట్టుకునే శక్తి ఇచ్చింది, నవలనంటే కాబట్టి ఆవిడ ఏమంది, ఒరే నీకు పళ్ళు ఇచ్చాను రా, 32 36 పళ్ళు ఇచ్చాను, నవలరా, నవిలి మింగు, ఇది నువ్వు చెయ్యి. ఆ లోపలికి వెళ్ళాక మిగతా పని నేను చేస్తున్నాను కదా. అది మీరు చేస్తున్నారా? ఎవరన్నా చేయరు కదా, ఎవరు చేయలేదు. అందుకే ఇప్పుడు చూడండి అన్కాన్షియస్ ఎన్నాళ్ళు గొట్టంతో పంపించేస్తారు లోపలికి లిక్విడ్. లోపలికి వెళ్ళినా అది అటు ఇటు పోవాలన్నా, ఇంజక్షన్లు లోపలికి వెళ్ళాలన్నా ఎలాగండి. తల ఇక్కడ ఉంటుందండి, మాత్ర ఎక్కడ వేసుకున్నారు, కానీ తలనొప్పి ఎట్లా తగ్గింది? చిన్నప్పుడు ఎంత కన్ఫ్యూజన్ గా ఉండదు, అసలు ఎట్లా ఈ మాత్రలు పనిచేస్తాయి. సరే ఇప్పుడు అనవసరం అలాంటివన్నీ వదిలేసాం అనుకోండి. ఎందుకంటే అది ఆ పరమాత్మ చమత్కారం. కాబట్టి ఆ సిస్టమ్ నేను చేస్తానురా, ఇది నువ్వు చెయ్యి అని చెప్పింది ఆవిడ. అబ్బాయి ఇది కూడా నువ్వే చేసుకోమ్మా అంటే బద్ధకంతో అంటే ఆవిడ ఒప్పుకోదు. నీవు అమ్మ మీద అఖండ విశ్వాసంతో, మరి హిమాలయాల్లో తపస్సులు ఇవన్నీ చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారండి, తిండి తిప్పలు లేకుండా. అంటే అకుంఠితమైన, ఎక్కడ సడలింపు లేదు. ఇవాళ రేపు ఎల్లుండి కాదు, ఎన్ని రోజులైనా సరే అదే దీక్ష. మీకు ఎందుకు సడలుతోంది? అకుంఠితమైన పట్టుదల లేదు, శ్రద్ధ లేదు, చేసి తీరాలి సాధన ఎందుకు లేదు. కాబట్టి ఆవిడ మీ అందు శ్రద్ధ కలిగి లేదు, మీకు శ్రద్ధ లేదు కాబట్టి ఆవిడకి శ్రద్ధ లేదు. కాబట్టి దీక్షలు మధ్యలోనే విరమణలు. కాబట్టి ఇక్కడ ఆ ఎవరైతే ఆ దృఢ విశ్వాసం కలిగి ఉంటారో వారికి మిగతా పనులు కూడా ఆవిడే చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటి తత్పరత, వీరికి తత్పరత ఉంటేనే ఆవిడకి తత్పరత. అవసరం నీది, దానికే సాధనలు ఇవ్వబడ్డాయి. ఎలాగండి ఇవన్నీ ఉండడానికే అవన్నీ. కాబట్టి ఎవరైతే సాధన ఎందు ఆసక్తి కలిగి ఉంటారో వారి ఎందు ఆవిడ ఇవన్నీ అవే సమయాచారాలే.
ఆచారము, సమయాచారం. సాధకుడి ఆచారం ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆచారం అంటే ఆచరణ పెట్టాలి. జీవుడైనా అంతే, ఎవరైనా అంతే. డాక్టర్లైనా అంతే, వాళ్ళు చదువుకునేదాన్ని ఆచరణలో పెట్టాలి. లాయర్ అయినా అంతే, ఎవరైనా అంతేనండి. ఆచరణ పెట్టినప్పుడు అన్ని వృధానా కాదా? కాబట్టి రాజోపచార దేవోపచార వేదోచితముల నెరుపుటయు దక్షిణ హస్తంతో అర్చించుటయు అంటే ఒక పద్ధతి ప్రకారంగా పూజ చేసాడు. రాజోపచార భక్తోపచార ఇవన్నీ అంటూ ఉంటారు. తెలియకుండానే కొన్నాళ్ళు చేశారు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఆ శ్రద్ధ ఉన్న వారేందో ఆవిడ తత్పరత కలిగి ఉంది. ఆవిడ ఇష్టంగా ఉంటుంది, ఆసక్తి కలిగి ఉంటుంది. దేవతకి మంత్రానికి ఏకత్వ భావనే. ఎందుకంటే మళ్ళీ దేవత వేరు, ఆవిడ పేరు వేరు, లేదా ఆవిడ నామాన్ని మనం జపిస్తున్నాం, లేదా ఆవిడ మంత్రాలు జపిస్తున్నాం, అవి వేరు కానీ రెండు ఒకటే. వేరైతే మీకు సిద్ధి ఎలా కలుగుతుందండి? ఒక పేరు రామ అనగానే రాముడి యొక్క రూపం మీకు ఎలా గుర్తొస్తుంది? అది గుర్తు రాకపోతే వేస్ట్ కదండి పేర్లు. వ్యవహారంలోనే మీకు తెలిసిన వాళ్ళు మీ పేరు తలుచుకోగానే మీ రూపం వారికి కనపడుతుంది. అంటే ఏంటి, మీరు వేరు మీ రూపం వేరు కాదు కదా మామూలుగా, కాబట్టి మీరు కనపడతారు. అది తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇలాగా ఆవిడ ఆసక్తి కలిగి ఉన్నది. మూలాధారైక నిలయ, మూలాధారైక నిలయ, మూలమునే ఆధారముగా కలిగి ఉంటుంది. బ్రహ్మమే ఆధారమైన స్థానం. కాబట్టి మూలము బ్రహ్మమే. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంలోంచి. అంటే బ్రహ్మం వేరు ఆవిడ వేరు అని కాదు. ఒక లడ్డూలోంచి కొంత గిల్లిస్తే అది లడ్డూలోంచే అనాలి కదా, అంతేగాని వేరేనా? లేదు కాదు. కాదమ్మా. కాదమ్మా. నువ్వు తరించడానికి నీ కోసం నువ్వు భావించావు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి, ప్రార్థన చేసావు కాబట్టి ఆవిడ వచ్చింది, ఆవిడ రూపం వచ్చింది. శివ పురాణంలో శివుడు వస్తాడు, విష్ణు పురాణంలో విష్ణువు వస్తాడు. కాబట్టి ఇక్కడ మూలమునే ఆధారం. ఆధారం అంటే ఆవిడకి ఏదో అది ఉంటేనే అని కాదు, ఉన్నది అదే కాబట్టి. ఉన్నది అదే, బ్రహ్మమే ఆధారమైన స్థానము కలదు. అయితే ఇక శరీరంలో చెప్పినప్పుడు మూలాధార స్థానమున చతుర్దళ 4 దళాలున్న పద్మం ఉన్నది. మనకి సుషుమ్న ఈ నాడులు ఉంటాయని చెప్తారు. మన వెన్నుముకని మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి, ఇడా పింగళ అని చెరో పక్క ఉంటాయని చెప్తారు. మనకి ఒక పద్మంలో లోపల ఉంటాయి కదండి, కేసరం లాగా ఇట్లా వచ్చి, అందుకని అలా చెప్తారు. మూలాధారము ఈ సుషుమ్న నాడి, అక్కడి నుంచి మూలాధారం. అందుకే సరిగ్గా కూర్చోలేకపోతే వాడు మూలాధారం సరిగ్గా లేదు, వెన్నుముక్క సరిగ్గా లేకపోతే కదండి వంగిపోతూ ఉంటారు. కానీ మూలం ఏదండి? ఒక సపోర్ట్ ఇచ్చారనుకోండి, బేస్ కరెక్ట్ గా ఉంటే దాని మీద నిలబెట్టింది కరెక్ట్ గా నిలబడుతుంది, మామూలుగా కూడా బాహ్యంలో. అందుకని బేస్మెంట్, ఇంటికి కింద పునాది సరిగ్గా ఉండాలి, అప్పుడు పైన గోడలు చక్కగా ఉంటాయి. పునాది సరిగ్గా లేకపోతే అంత దూరం వెళ్ళకపోయినా మీరు ఏదైనా ఒక వస్తువుని నిలబెట్టాలి అంటే కింద బేస్ సరిగ్గా ఉండాలి కదా, మూలం సరిగ్గా ఉండాలి, ఆధారం. కాబట్టి ఇక్కడ మనకు ఆధారం కాళ్ళు కాదు, మామూలుగా ఈ నడుము, ఈ మూలాధారం. కూర్చున్నప్పుడు ఏదైతే మనకి భూమికి తగులుతుందో సమాంతరంగా అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అది సరిగ్గా ఉంటే కాళ్ళు మీరు సరిగ్గా నిలబడగలుగుతారు. ఈ పైన శరీరం నిటారుగా ఉంటుంది, లేదంటే వంగిపోతుంది. దీనికే కుల కుండము అంటే కుండలిని శక్తి అని చెప్పాను కదా మొన్న, అట్లా అక్కడ ఉంటుంది. జీవి సుషుప్తి దశ యందు బుద్ధితో కూడి ఇంద్రియాలన్నీ ముఖ్య ప్రాణం నందు లయించి ఉండటం వలన అన్నీ లయించి ఉంటాయి. నిద్రపోయినప్పుడు లేవగానే ఇక మొదలు అన్ని ఇంద్రియాలు కూడా లేస్తాయి కదండి. పడుకున్నప్పుడు ఏది లేవదు, లేవగానే మొదలు ఇహ సమస్త జీవి కోటి యొక్క జన్మ జన్మార్జిత కర్మ సంచయాన్ని మహాప్రళయ కాలం నందు మాయలో విలీనం చేస్తుంది. మళ్ళీ సృష్టి చేసినప్పుడు ఎవరిది వాళ్ళకే ఇస్తుంది ఆవిడ. జన్మ జన్మార్జిత కర్మ సంచయం అన్నారు. మహాప్రళయ కాలమందు ఆవిడ మాయ యందు ఇది చేస్తుంది. ఉన్నది ఆవిడే కాబట్టి మాయ అన్న ఆవిడే, మాయ వేరు ఆవిడ వేరు కాదు.
సృష్టి ఆవిర్భావ కాలం నందలి ఆ యొక్క ఎవరి కర్మలో వాళ్ళు ఏతత్ కర్మోచిత శరీరములను ఉద్భవింపచేస్తుంది. ఆవిడేం మర్చిపోదండి, మనం అనుకోక్కర్లా. ఆవిడ మర్చిపోతుందేమోలేండి, ఇన్ని వేల కోట్ల జీవరాశులు కదా అని ఆ డౌట్ అక్కర్లేదు. అశేష జగత్తును బీజ రూపమున ఆవిడ దాచేస్తుంది. బీజ రూపం అనగానే మనం ఏవో గింజలు అవన్నీ అనక్కర్లేదండి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఆవిడ ఉంచేస్తుంది. అదే మాయ. సమస్త శరీరములకు మూలమైనది, ఆధారమైనది, కావున మూలాధారం అనబడుతుంది. కాబట్టి ప్రతి జీవికి ఇది 3.5 వలయములు కలిగి ఉంటుంది. మనం చెప్పాక 3 చుట్టాలు చుట్టుకుని ఉంటుందని. అమ్మ అక్కడ కూడా ఉంది. అమ్మ లేని ప్లేస్ ఏమిటండి? అమ్మ ఎక్కడైనా ఉంది. కాబట్టి ఆ మూలాధారైక నిలయ, ఇక్కడ ఒక్కొక్క చక్రం ఇహ ఆ మూలాధారం సరిగ్గా ఉండాలి. దేవతలను ప్రార్థించినప్పుడు మూలాధార చక్రము ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయంటే సరిగ్గా ఉంటాయి అని అర్థం. అది సరిగ్గా ఉంటేనే మీరు కూర్చోగలుగుతారు, నడవగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఈ కుండలినియే ముఖ్య ప్రాణ రూపమున సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది. మన వెన్నుముక వెనకాల చూడండి, ఆ పై వరకు ఇక్కడికి వరకు వస్తుంది. అక్కడే ఆ మామూలుగా నిటారుగా తలకాయ పెడితే ఈ సుషుమ్న నాడి అంటే ఈ వెన్నుముకది ఏదైతే ఉందో అది సహస్రారానికి ఉంటుంది. మామూలుగా మీరు కనుక నిటారుగా ఉండగలిగినప్పుడు ఆ వెన్నుముకకి పైన వరకు ఉంటుంది అని, అంటే ఆ ఎముక ఉంటుందని కాదు, దాని యొక్క లింక్ అక్కడ వరకు వస్తుంది, బ్రహ్మరంధ్రం వరకు. దీని ఉపాసనమే ముఖ్య ప్రాణ ఉపాసన. అంతర్యాగ సంజ్ఞం అంటే అది. కాబట్టి అమ్మ ఎక్కడో లేదు, తెలియకుండా ఉంటుంది కాబట్టి అవ్యక్తం. అంటే ఎలా ఉందో తెలియకుండా ఉంది, ఉంది అంతే, ఇలా ఉంది అనడానికి లేదు, కాబట్టి అవ్యక్తం అది. కాబట్టి ఇక్కడ అర్థము ఆ యొక్క మూలాధారం, నీవు కూర్చోవడానికి, నువ్వు సరిగ్గా కూర్చోవడానికి, నడవడానికి, అన్నిటికీ. అందుకే శరీర మధ్య భాగం. కొంతమంది కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి అవన్నీ అంటారు, అది వేరే విషయం. ఏది ఉన్నా మధ్య భాగం అని. కూర్చున్నప్పుడు ఏదైతే భూమికి సమాంతరంగా మనకి ఉంటుందో అది మూలాధారం. అక్కడ ఆ మూలాధార చక్రం ఉంటుంది. అది 4 దళాలు కలిగిన పద్మం అది. దానికి మీరేం వర్రీ అవ్వక్కర్లేదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. ఆ అమ్మని శ్రద్ధాభక్తులతో చేయండి, అన్నిటినీ ఆవిడే యాక్టివేట్ చేస్తుంది, ఏమీ డౌట్ లేదు. బ్రహ్మ గ్రంథి విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని, మూలాధారం నుంచి బయలుదేరిన ముఖ్య ప్రాణ స్వరూపమే అగు పరావాక్కు స్వాధిష్టానాన్ని అధిగమించి బ్రహ్మగ్రంథి అను పరిధిని భేదించిందిట. పరావాక్కు స్వాధిష్టానాన్ని అధిగమించి బ్రహ్మగ్రంథి ఆ యొక్క ఇది చేసింది. ప్రపంచము దేహేంద్రియాదులు వీనికన్నా ఇతరం ఏమీయూ లేదనుకొనుటయే బ్రహ్మగ్రంథి స్వరూపం. అంటే నేనుతో వ్యవహారం చేస్తున్నాడు కదా, నేనే ఉన్నాను ఇంకేదీ లేదు అనుకోవటమే ఆ గోలంతా. దానిని ఛేదిస్తుంది ఆవిడ. ఒరే అలా కాదురా, ఉన్నది ఆ పరబ్రహ్మం, నీవు కాదు. పరమేశ్వరి అనుగ్రహమున సద్గురు కటాక్షమున దృశ్యమగు ఈ ప్రపంచమును ఈ దేహేంద్రియాదులను తాను కానని దృక్రూపమగు చిత్కల అంశమే తానని తెలియుటయే బ్రహ్మగ్రంథి విభేదం. ముడి గ్రంథి అంటే ముడి. ఎందుకంటే ఇప్పటివరకు అనుకున్నారు కదా నేనే అన్ని వ్యవహారాలు, బోల్డ్ ఐడెంటిటీలు కదండి. ఒక ఐడెంటిటీ తోటి ఉంటున్నారా? ఎన్ని ఐడెంటిటీలు, ఏది నశించినా ఎంత బాధ అండి. కాబట్టి దాన్ని ఆవిడ ఛేదిస్తుంది. ఆవిడ అనుగ్రహం ఇక్కడ చెప్పింది అదే, పరమేశ్వరి అనుగ్రహము, సద్గురు కటాక్షం. పరమేశ్వర అనుగ్రహం లేదు గురువు ఎలా లభిస్తాడండి? గురువు యొక్క అనుగ్రహం. అందువలన ఇక్కడ వాటి వలన ఈ యొక్క భేదం జరుగుతుంది. అంటే నీకు సత్యము తెలియబడుతుంది. సత్యం తెలియబడినప్పుడు ఈ ముడి విడిపడినట్టు.
అయితే కేవలం తెలియటం వల్లేనా? కాదు. ఆ ఆచరణ పెడితే ఆ ముడి విడిపడుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క ముడికి చెప్తూ ఉంటారు వరుసగా మనకి ఈ చక్రములతో పాటు ముడులు కూడా విడిపడుతూ ఉంటాయి. చక్రం యాక్టివేట్ అయినప్పుడు స్విచ్ చేసినప్పుడు ఫ్యాన్ తిరిగితే కదండి గాలి వస్తుంది. స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగకపోతే గాలి రాదు. అలాగే చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఈ గ్రంథి భేదం జరుగుతుంది. గర్భస్థ శృతి ప్రకారము గర్భస్థ జంతువునందు పరమేశ్వరి చిత్కళా రూపమున సహస్రార మార్గమున ప్రవేశిస్తుంది. మాయా స్వరూపిణి శక్తి సుషుమ్న మార్గమున అధోగామిని అయి మూలాధారమును పొంది కుండలిని రూపమున అందులో ఉంటుంది. సాధకుని అనేక జన్మార్జిత పుణ్యవశమున తరించాలి అను తీవ్ర వాంఛచే సద్గురు ప్రాపకమున స్వస్వరూప విచారణ దృఢము అవుతుంది. అప్పుడు ఈ యొక్క గ్రంథి భేదం జరుగుతుంది. దీనికి పరమేశ్వరి కృపా విశేషమే ముఖ్య కారణం. కావున పరమేశ్వరిని బ్రహ్మగ్రంథి విభేదిని అన్నారు. సాధకులు పరమాత్మను చేరు మార్గమున ఒక మెట్టు దాటిన వారు అవుతారు. ఒక మెట్టు ఎక్కారనమాట. చాలా సింపుల్ గా చెప్పారు చూసారా. నిజంగానే సులభం అది. అమ్మ కటాక్షం లభించాలి అంటే మీరు అమ్మకి తత్పరులై ఉండాలి కదా. అమ్మ యందు అంతటి ప్రగాఢ విశ్వాసము శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. ఉపాసన అంటే ఏంటి? ఆవిడ సమక్షంలో ఉండటం సర్వకాల సర్వ అవస్థల ఎందు. అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. గర్భస్థ జంతువు నందు అంటే గర్భస్థ శిశువు అని. జంతువు అంటే ఇక్కడ ఆ లోపల ఎవరి గర్భంలో ఉన్నా సరే మరి వాళ్ళలో ప్రాణశక్తి రావాలి కదండి. 3వ నెల 5వ నెల అంటారు కదా ఏర్పడుతుంది అని. సైన్స్ ప్రకారం చెప్తూ ఉంటారు కదండి. ఆ విధంగా అందులో ప్రాణశక్తి మరి ఎవరు ఇచ్చారండి? అసలు ఎలా ఏర్పడింది అందులో ప్రాణశక్తి? అన్ని మిస్టరీలే. కాబట్టి ఆ మిస్టరీల గురించి తలకాయ ఇది చేసుకునే బదులు హాయిగా అవును ఒక శక్తి ఉన్నది, ఆ పరబ్రహ్మ శక్తి, దాని వల్లనే ఆ గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం కలుగుతోంది, జీవించి ఉంటుంది అని తెలుసుకున్న వాడికి ఇక గొడవలే. అది అప్పుడు ఆ ఆ జన్మార్జిత పుణ్యవశమున తరించాలన్న తీవ్ర వాంఛచే సద్గురు ప్రాపకమున స్వస్వరూప విచారణ దృఢం అవ్వాలి. అయితే కదండి వాటికి సరే ఆ దృఢం అవ్వటం వల్ల విన్నారు, బోధ జరిగింది. బోధని ఆచరణలో పెట్టడమే అసలైంది. అప్పుడు ఈ అవిద్యా గ్రంథులు సడలుతాయి. అంటే ముడి విడిపడుతూ ఉంటాయి. అవిద్యా గ్రంథులు అంటే అజ్ఞానం. నేను నేను అని తిరిగి ఎన్ని నేనులండి పెట్టుకున్నారు ఆలోచించకండి. లేస్తున్న ఎన్ని నేనులు మొదలండి. నేను 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 అసలు ఇక అక్కడ అంతు పొంతు లేదు ఆ నేనుకి. అవన్నీ కూడా విడిపడిపోతాయి. ఇక అక్కడ నేను లేదు. నేను లేనప్పుడు ఉన్నది పరబ్రహ్మ. కాబట్టి పరమేశ్వరి బ్రహ్మ అసలైన ముడి ఇదే. తర్వాత మిగతావి మొదటి ముడి విడిపడితే మిగతావి చూడండి. మనం ఏదైనా చిక్కుముడి పడినప్పుడు అసలు తీసేస్తే మిగతావన్నీ టకటక వచ్చేస్తాయి కదా. అదే విధంగా అసలైంది ముందు ఆ నేను అనే ముడి విడిపడాలి. నేను ఫలానా అన్నది ఏదైతే నీళ్ళు ఉందో ప్రగాఢంగా అహంకార రూపంతో దాన్ని విడగొట్టుకుంటే చాలు. దానికి పెద్ద కష్టమే ఉందండి. అమ్మ అమ్మ నువ్వు ఉన్నావని ఆవిడ ప్రార్థన చేయండి, ఆవిడే చేస్తుంది, ఆవిడే గురువుని ప్రసాదిస్తుంది. అంటే మీరు అమ్మ నమ్మిన వాళ్ళైతే ఎవరు నమ్మినా అంటే కృష్ణుని నమ్మచ్చు, ఎవరిని నమ్మచ్చు, ఎవరినైనా నమ్మచ్చు, అందరూ సమానులే. కానీ వారిని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. అంతేగాని ఏదో పొద్దున కాసేపు పూజలు చేసేసి తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను అందరిని తిట్టేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టే జరగాలి, నా మాటే వినాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి. ఏ గ్రంథి కాదు, ఇంకా గ్రంథులు ముడిపడతాయి. అంటే ముళ్ళు ఇంకా బిగుసుకుంటాయి. బాగా గుర్తు. అంటే అర్థం ఏంటంటే ముళ్ళు బిగుసుకోవడం అంటే నికృష్టపు జన్మలు రెడీగా ఉన్నాయని అర్థం. ముళ్ళు విడిపోయాయి అంటే మీకు ఆ నికృష్ట జన్మల నుంచి మీరు తప్పించుకున్నారని అర్థం. కాబట్టి చక్కగా వివేక విచక్షణాలతో ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. శుభం భూయాత్.